ఈరోజు మనం ట్రిగోనోమెట్రీ చాప్టర్ నుండి ఎక్సర్సైజ్ 11.1 నుండి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇన్ రైట్ ట్రయాంగిల్ ఏబిసి 8 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ 17 సెంటీమీటర్స్ ఆర్ లెంత్ ఆఫ్ ద ఏబి బిసి సిఏ రెస్పెక్టివ్లీ. దెన్ ఫైండ్ సైన్ ఏ కాస్ ఏ అండ్ ట్యాన్ ఏ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేద్దాం. ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది? ఏబి వాల్యూ ఇవ్వడం జరిగింది 8 సెంటీమీటర్స్, బీసీ వాల్యూ ఇవ్వడం జరిగింది 15 సెంటీమీటర్స్, అదే రకంగా సిఏ వాల్యూ ఇవ్వడం జరిగింది 17 సెంటీమీటర్స్. ఇక్కడ ఏ బి సి, ఇక్కడ సిఏ లెంత్ ఎంత ఉంటుంది? 17 సెంటీమీటర్స్ అని తీసుకోవాలి. ఎందుకంటే ఈ హైపోటెనస్ అనేది ఈ రెండు సైడ్స్ కంటే లెంత్లో పెద్దగా ఉంటుంది కంపేర్ చేసినప్పుడు. ఇక్కడ ఏబి వాల్యూ ఎంత ఉంది అంటే ఈ లెంత్ ఏ నుంచి బికి లెంత్ ఎంత ఇవ్వడం జరిగింది? ఏ నుంచి బికి లెంత్ ఎంత ఇవ్వడం జరిగింది? 8 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా బీసీ లెంత్ ఎంత ఇవ్వడం జరిగింది? 15 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ 3 సైడ్ల యొక్క లెంత్స్ ఇక్కడ ఆ ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది, ఆల్రెడీ గివెన్. సో ఇక్కడ మనకు ఏం కావాలి? సైన్ ఏ, కాస్ ఏ, తర్వాత ట్యాన్ ఏ వాల్యూ కావాలి. మనము ఏని ఎక్కడి నుంచి తీసుకున్నాం? మనం ఇక్కడ నుంచి ఏ వాల్యూ తీసుకోవడం. ఇది ఏ అనేది ఒక అక్యూట్ యాంగిల్. ఫస్ట్ సైన్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. అంటే యాంగిల్ ఏకి అపోజిట్ సైడ్ ఏంటో తీసుకోవాలి. అదే రకంగా అడ్జసెంట్స్ హైపోటెనస్ ఏం తీసుకోవాలి? హైపోటెనస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ యాంగిల్ ఏకి అపోజిట్ సైడ్ ఏంటిది? 15 సెంటీమీటర్స్. ఏంటి? 15 సెంటీమీటర్స్. అదే రకంగా హైపోటెనస్ ఏమున్నది? 17 సెంటీమీటర్స్. దీని యొక్క సైన్ ఏ వాల్యూ రావడం జరిగింది. అదే రకంగా సెకండ్ వన్ కాస్ ఏ వాల్యూ ఏంటి? కాస్ ఏ ప్రిన్సిపల్ మనం రేషియో ఏం రాసుకోవచ్చు? అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. ఏంటి? హైపోటెనస్. చూడండి, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? అడ్జసెంట్ సైడ్ దీనికి యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ ఏమున్నాయి? 8 సెంటీమీటర్స్ బై హైపోటెనస్ 17 సెంటీమీటర్స్. ఓకే, అదే రకంగా లాస్ట్ వాల్యూ ఏంటి? ట్యాన్ ఏం తీసుకున్నప్పుడు అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. అదే రకంగా అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. దీనికి అపోజిట్ ఏమున్నది? యాంగిల్ ఏకి అపోజిట్ సైడ్ 15 సెంటీమీటర్స్. అదే రకంగా అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? 8 సెంటీమీటర్. దీనికి అడ్జసెంట్ సైడ్ 8 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మనకు వాల్యూస్ రావడం జరిగింది. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్ ట్రయాంగిల్లో పీక్యూఆర్ అనే రైట్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. పీక్యూ వాల్యూ 7 సెంటీమీటర్స్, పిఆర్ వాల్యూ 25 సెంటీమీటర్, యాంగిల్ 90 అనేది క్యూ వద్ద ఉంది. ఇప్పుడు రైట్ ట్రయాంగిల్ని చూద్దాం. రైట్ ట్రయాంగిల్ని గీద్దాం. ఇక్కడ
రైట్ ట్రయాంగిల్ ఫస్ట్ 90 డిగ్రీస్ ఎక్కడ ఉన్నది? క్యూ దగ్గర. కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఓకే. తర్వాత మనకు 90 డిగ్రీస్ తర్వాత పీక్యూ అంటే ఇక్కడ పీ ఉందనుకోండి. పీక్యూ వాల్యూ 7 సెంటీమీటర్స్. పీక్యూ వాల్యూ ఎంత? 7 సెంటీమీటర్స్. ఇంకో వర్టెక్స్ ఏమున్నది? ఇంకో వర్టెక్స్ ఏముంది? ఆర్. ఆర్ అనే వర్టెక్స్ ఉన్నది. మరి ఇంకోటి ఏమున్నది? పీక్యూ ఇవ్వడం జరిగింది. తర్వాత పిఆర్ ఇవ్వడం జరిగింది. పిఆర్ యొక్క లెంత్ ఎంత ఉంది? పిఆర్ లెంత్ 25 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లలో ఇది అడ్జసెంట్ కావచ్చు, అపోజిట్ కావచ్చు. ఇది అడ్జసెంట్ కావచ్చు, అపోజిట్ కావచ్చు. వాల్యూ ఎంతో చూద్దాం. గివెన్ ట్రయాంగిల్ పీక్యూఆర్లో ఏ లెంత్లు ఇవ్వడం జరిగింది? యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. పీక్యూ వాల్యూ 7 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఆర్ వాల్యూ 25 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్యూఆర్ వాల్యూ ఫైండ్ చేయాలంటే మనము నిన్న పైథాగరస్ థీరం ప్రకారం మనము ఫైండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బై యూజింగ్ పైథాగరస్ థీరం ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఇక్కడ పెద్ద సైడ్ ఏంటిది? లెంత్ ఎక్కువ ఉన్న సైడ్ ఏంటిది? పిఆర్. అది హైపోటెన్యూస్ పిఆర్ హోల్ స్క్వేర్ మైనస్ ఒక సైడ్ ఇవ్వడం జరిగింది ఏంటిది? పీక్యూ స్క్వేర్. ఓకే. ఇక్కడ వాల్యూస్ మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. పిఆర్ విలువ 25 హోల్ స్క్వేర్, పీక్యూ విలువ 7 హోల్ స్క్వేర్. 25 స్క్వేర్ నంబర్ ఎంత? 25 ఇంటూ 25 625 మైనస్ 7 7 జా 49. ఇక్కడ చూడండి అండర్ రూట్ 576కు రూట్ ఎంత చెప్పండి. గత వీడియోలో మనము స్క్వేర్ నంబర్స్ మరియు స్క్వేర్ రూట్స్ ఫైండ్ చేయడం జరిగింది. ఇది దీని వాల్యూ ఎంత ఉంది? 24 సెంటీమీటర్స్ రావడం జరిగింది. అంటే క్యూఆర్ వాల్యూ 24 సెంటీమీటర్స్ రావడం జరిగింది. కానీ మనకు కనుగొనవలసిన ప్రాబ్లం ఏంటిది? ట్యాన్ పి మైనస్ ట్యాన్ ఆర్ వాల్యూ మనకు కావాలి. ట్యాన్ పి ట్యాన్ ఆర్ వాల్యూ మనకు కావాలి. ట్యాన్ పి అంటే ఫర్ యాంగిల్ పి నుంచి మనము తీసుకోవాలి. ట్యాన్ ఆర్ అంటే ఈ యాంగిల్ ఆర్ నుండి మనము తీసుకోవాలి. చూద్దాం. ట్యాన్ పి అంటే ఏంటిది? ట్యాన్ పి మనం ఏం రాసుకోవచ్చు? ట్యాన్ పి వాల్యూ ఏంట? ఇది దీని యొక్క అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఏంటి? అపోజిట్ సైడ్ బై అపోజిట్ సైడ్ ఆఫ్. ఇక్కడ ట్యాన్ పి వాల్యూస్ రాసుకుందాం. ట్యాన్ పి వాల్యూస్ ఇక్కడ రాసుకుందాం. ట్యాన్ పి ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ పి బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ పి. ఇప్పుడు యాంగిల్ పి పరంగా చూసినప్పుడు అపోజిట్ సైడ్ ఏమున్నది? అపోజిట్ సైడ్ 24 అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? 7 సెంటీమీటర్స్. ఓకే. అదే రకంగా ట్యాన్ ఆర్ పరంగా చూసినప్పుడు ట్యాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఆర్ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఆర్. చూడండి, యాంగిల్ ఆర్ పరంగా చూసినప్పుడు అపోజిట్ సైడ్ ఏంటిది? 7 సెంటీమీటర్స్.
తర్వాత అపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఏంటిది, యార్ పరంగా చూసినప్పుడు 24 రావడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు ట్యాన్ పి వాల్యూ ఎంత వచ్చింది, 24/7 మైనస్ ఇక్కడ ట్యాన్ ఆర్ విలువ ఎంత వచ్చింది, 7/24 రావడం జరిగింది. చూడండి ఈ ఫ్రాక్షన్స్ చూసినప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ రెండు 24/7 7/24 అనేది రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ని మనం లైక్ ఫ్రాక్షన్స్లో మార్చి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. మరి దీన్ని లైక్ ఫ్రాక్షన్స్ మార్చాలంటే దీన్ని 24 తోటి, దీన్ని 24తో మరియు దీన్ని 7తో మనము మల్టిప్లై చేయాలి. చేసినప్పుడు 24 × 24 ఇక్కడ చూద్దాం. 24 × 24 వాల్యూ ఎంత, 24 × 24 ఈక్వల్ 576. ఇక్కడ ఏం రావడం జరిగింది, 576/24 × 7 168. అదే రకంగా 7 7 జా 49, అదే రకంగా 169. చూడండి ఇక్కడ మనము లైక్ ఫ్రాక్షన్స్ రాయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 27 24 ఉండడం వల్ల లైక్ ఫ్రాక్షన్ కాకపోవడంతో మనము సబ్ట్రాక్ట్ చేయడం చాలా కష్టం. కాబట్టి దీన్ని 168గా మనము లైక్ ఫ్రాక్షన్ను రాయడం జరిగింది. ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్ రాస్తే డైరెక్ట్ మనము దీని వాల్యూ ఎంత రాయొచ్చు, 168 576 నుంచి 576 మైనస్ 49 సబ్ట్రాక్ట్ చేస్తే 527 రావడం జరిగింది. అంటే సింపుల్గా మనము ప్రాబ్లంను సాల్వ్ చేసాం. చూద్దాం ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి విత్ రైట్ యాంగిల్ ఎట్ బి. రైట్ ఫస్ట్ మనము మ్యాప్ డ్రా చేసుకుందాం. మ్యాప్ డ్రా చేసుకొని ఫస్ట్ మన రైట్ యాంగిల్ ఎక్కడ ఉన్నదని చెప్పిండు, రైట్ యాంగిల్ ఎట్ బి, బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు 24, బి ఈజ్ ఈక్వల్ టు 25, ఏ ఈజ్ ఈక్వల్ టు 24, బి ఈజ్ ఈక్వల్ టు 25, యాంగిల్ ఏబిఏసి. ఇక్కడ ఏ అనుకుందాం, దీనికి యాంగిల్ టీటా అని ఇవ్వడం జరిగింది. అయితే కాట్ టీటా వాల్యూ ఎంత, ట్యాన్ టీటా వాల్యూ ఎంత అని చెప్పడం జరిగింది. అంటే ఇది ఏ అంటే ఈ సైడు సి అని మనము రాయవచ్చు. తర్వాత ఇక్కడ మనకు ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు, 24 ఇవ్వడం జరిగింది. అంటే ఏకు అపోజిట్ ఉన్న సైడు 24 యూనిట్స్. ఎంత, 24 యూనిట్స్. అదే రకంగా బీకి అపోజిట్ ఉన్న సైడ్ బి వాల్యూ ఇచ్చిండు. బి అంటే బీకి అపోజిట్ ఉన్న సైడు 25 యూనిట్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి, కాట్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా వాల్యూ కావాలి. ఈ సైడ్ కావాలి కాబట్టి బై యూజింగ్ ఇప్పుడు మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో గివెన్ ఏమి ఇవ్వడం జరిగింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అదే రకంగా బీసీ ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్స్. అదే రకంగా సిఏ ఈజ్ ఈక్వల్ టు 25 యూనిట్స్. ఇది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది గివెన్. ఓకే, ఇది ఇవ్వడం జరిగింది. దీనిలో నుండి మళ్ళీ ఇంకో సైడ్ మనము ఫైండ్ చేయాలి. దేంతోటి, బై యూజింగ్ పైథాగరస్ థీరం. మన పైథాగరస్ థీరం ప్రకారం దీన్ని ఏ రకంగా బిఏ వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ పెద్ద లైన్ హైపోటెనస్ ఎంత, ఏసీ హోల్ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఇప్పుడు ఏసీ వాల్యూ ఎంత ఉంటుంది, 25
సెట్ స్క్వేర్ 24 స్క్వేర్ 25 స్క్వేర్ వాల్యూ ఎంత 625 576 సబ్ట్రాక్ట్ చేయండి ఎంత √49 √49 వాల్యూ 7 యూనిట్స్ దీని యొక్క విలువ దీని యొక్క లెంత్ ఎంత 7 యూనిట్స్ రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకు కనుగొనవలసిన వాల్యూ ఏంటి కాస్ థీటా చూద్దాం. ఇక్కడ కాస్ థీటాను కనుగొందాం. కాస్ థీటా అంటే ఏంటి అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా. అదే రకంగా హైపోటెనస్ ఏంటి హైపోటెనస్ చూడండి. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏమున్నది థీటా పరంగా చూసినప్పుడు 7/25 దీని యొక్క కాస్ థీటా వాల్యూ. ఓకే, ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా. చూడండి, ఆపోజిట్ సైడ్ ఏమున్నది థీటా పరంగా చూసినప్పుడు 24 అడ్జసెంట్ సైడ్ ఏమున్నది 7. ఈ రకంగా మనము థర్డ్ ప్రాబ్లంను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఓకే, దీంతో మనము ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూ పోతే ఈ రేషియోస్ సైడ్స్కు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనేది చాలా పటిష్టంగా కావడం జరిగింది. ఫస్టే ఆధైర్యపడకుండా ఆ రేషియోస్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం పరిశీలించినప్పుడు మనకు ఏమి ఇవ్వడం జరిగింది కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక రేషియో ఇవ్వడం జరిగింది 12/13 అనే రేషియో ఇవ్వడం జరిగింది. దాని నుండి సైన్ ఏ ట్యాన్ ఏ అనేటి రెండింటిని మనము ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. ఇక్కడ ఒక మ్యాప్ గీద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన మ్యాప్ తీసుకుందాం. ఏముంది ఏ పరంగా చూసినప్పుడు ఇక్కడ 90 డిగ్రీస్ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది సి అనుకోండి. తీసుకుంటే ఇప్పుడు మనకు కాస్ ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది. సొల్యూషన్ కాస్ ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13. 12 అంటే ఏంటి కాస్ ఏ యొక్క రేషియోలో చూసినప్పుడు ఏం రాయొచ్చు అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏకు అడ్జసెంట్ సైడు, యాంగిల్ కేకు అడ్జసెంట్ సైడ్ ఎంత ఇది 12K. అంటే ఇది రేషియోలలో ఉంది కాబట్టి తప్పకుండా పాజిటివ్ ఇంటీజర్స్తో మల్టిప్లికేషన్ చేయాలి తప్పకుండా. ఓకే, కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది రేషియోస్ కాబట్టి తప్పకుండా K అనేది వాల్యూ ఉంచాలి. అదే రకంగా ఇక్కడ హైపోటెనస్ అంటే ఏంటిది 13K. ఇక్కడ మనము రెండు సైడ్లు మనము ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అడ్జసెంట్ సైడ్ లెంత్ ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్ ఎంత 12K. అదే రకంగా హైపోటెనస్ 13K ఇవ్వడం జరిగింది. మనకి ఏం కావాలి ఆపోజిట్ సైడ్ కావాలి. ఏం కావాలి ఈ సైడ్ కావాలి. ఇది ఇప్పుడే ఆపోజిట్ సైడా అడ్జసెంట్ సైడ్ అనేది ఈ రెండు సైడ్లని మనం నిర్ణయించలేము. మనం ఏ యాంగిల్ పరంగా మనము వాల్యూని రాస్తున్నామో అప్పుడు మనం అడ్జసెంట్ సైడ్ ఏది అపోజిట్ సైడ్ ఏదో మనము నిర్ణయించాలి. కానీ 90 డిగ్రీకి అపోజిట్ ఉన్న సైడ్ మాత్రం ఫస్టే మనము హైపోటెనస్ అని చెప్పి నిర్ణయించుకుంటాం. ఓకే, దీన్ని మీరు పర్ఫెక్ట్గా గుర్తుంచుకోండి. తర్వాత మనము పైథాగరస్ థీరం ప్రకారం బై యూజింగ్ పైథాగరస్ థీరం చూద్దాం. ఇప్పుడు మనకేం కావాలి బీసీ లెంత్ కావాలి. బీసీ లెంత్ అంటే అండర్ రూట్ ఆఫ్ ఏం కావాలి
దీంట్లో పెద్ద లెంత్ ఏంటి, లాంగ్ లెంత్ ఏమున్నది 13k హోల్ స్క్వేర్ మైనస్ 12k హోల్ స్క్వేర్. 13k అంటే 169k స్క్వేర్ మైనస్ 144k స్క్వేర్. ఇక్కడ 169 నుండి 144ను సబ్ట్రాక్ట్ చేద్దాం. 25 రావడం జరిగింది. 25k స్క్వేర్. 25కి మనము స్క్వేర్ రూట్ చేసినప్పుడు 5 రావడం జరిగింది. 5 రావడం, k స్క్వేర్ అంటే k రావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ సైడ్ ఎంత వచ్చింది, 5k రావడం జరిగింది. ఇప్పుడు మనకు ఏ వాల్యూ కావాలి, ఇక్కడ చూడండి సైన్ ఏ వాల్యూస్ మనకు కావాలి. సైన్ ఏ వాల్యూస్ మనకు కావాలి. సైన్ ఏ వాల్యూస్ మనకు కావాలి. చూడండి సైన్ ఏ వాల్యూస్ రాసేటప్పుడు సైన్ ఏ రేషియోస్ ఏం రాయొచ్చు, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. ఇప్పుడు యాంగిల్ ఏ పరంగా చూసినప్పుడు అపోజిట్ సైడ్ ఏంటి 5k బై హైపోటెనస్ ఎంత 13k. కేకే క్యాన్సల్ 5/13 దీని యొక్క ఆన్సర్ రావడం జరిగింది. ఓకే, అదే రకంగా ట్యాన్ ఏకి చూద్దాం. ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ట్యాన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. చూడండి అపోజిట్ సైడ్ ఏమున్నది ఇలా, ఈ యాంగిల్ ఏ పరంగా చూసినప్పుడు 5k బై అడ్జసెంట్ సైడ్ ఏమున్నది 12k. కాబట్టి దీని వాల్యూ 5/12గా రాయడం జరిగింది. చాలామంది పిల్లలు ఈ కేని తీసుకోవడం లేదు. కాబట్టి రేషియోస్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఈ కే అనే వాల్యూను తీసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఏముంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. దాంట్లో మనకు ట్యాన్ ఏకి సంబంధించిన కొన్ని వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఏమి ఇవ్వడం జరిగింది, 3 ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం 3ని ఇటువైపు 3 చేత ఇటువైపు 3తో డివిజన్ చేసినప్పుడు ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4/3 రావడం జరుగుతుంది. ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు 4/3. ట్యాన్ 4/3 అంటే ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. షార్ట్ కట్లో రాయడం జరిగింది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని రాయడం జరిగింది. ఇక్కడ ఏ ఇవ్వండి, దీనికి అపోజిట్ సైడ్ అంటే ఏంది, ఏ అనే యాంగిల్ తీసుకుందాం. ఫర్ యాంగిల్ ఏ తీసుకున్నప్పుడు ఇక్కడ అపోజిట్ సైడ్ ఏంటిది 4k, మరి అడ్జసెంట్ సైడ్ ఏంటిది 3k తీసుకోండి. ఇక్కడ బి అని, ఇది సి అని మీరు ఆర్ట్స్ని గుర్తించండి. గుర్తించిన తర్వాత ఇక్కడ మనకు అపోజిట్ సైడ్ ఏంటిది, అపోజిట్ సైడ్ లెంత్ ఆఫ్ ది అపోజిట్ సైడ్ 4k. అదేవిధంగా అడ్జసెంట్ సైడు 3k. ఇక్కడ పైథాగరస్ థీరం బై యూజింగ్ పైథాగరస్ థీరం ప్రకారం చూసినప్పుడు ఇక్కడ ఏ సైడ్ అవసరం, మనకేం కావాలి, హైపోటెనస్ కావాలి. ఇప్పుడు చూద్దాం హైపోటెనస్ కనుక్కుందాం. హైపోటెనస్ అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది మనము గత 2 క్లాసుల్లో నేర్చుకోవడం జరిగింది. చూడండి ఏబీ వాల్యూ ఎంత ఉంది, 3k స్క్వేర్ ప్లస్ 4k స్క్వేర్ అండర్ రూట్ ఇక్కడ 9k స్క్వేర్ ప్లస్ 16k స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది, అండర్ రూట్ 25k స్క్వేర్ ఇది ఈక్వల్ టు 5k. కాబట్టి దీని యొక్క లెంత్ అడ్జసెంట్ హైపోటెనస్ యొక్క లెంత్ 5k రావడం జరిగింది. ఇప్పుడు చాలా సింపుల్గా సైన్ ఏ అంటే ఏంటిది,
సైన్ ఏ అంటే ఏంటిది? అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. చూడండి ఇక్కడ చేయండి. అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏని తీసుకోండి. యాంగిల్ ఏ పరంగా తీసుకున్నప్పుడు అపోజిట్ సైడ్ ఏంటిది? 4K. అపోజిట్ సైడ్ 4K. హైపోటెనస్ ఎంత ఉంది? 5K. దీని వాల్యూ 5K. కాబట్టి కేకే క్యాన్సల్, 4/5. అదే రకంగా కాస్ ఏ వాల్యూ, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఏమున్నది యాంగిల్ ఏకి? 3K బై 5K ఈజ్ ఈక్వల్ టు 3/5 రావడం జరిగింది. ఓకే, ఫిఫ్త్ లెక్క చాలా సింపుల్గా మనము గత ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈజీగా నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ మనకు హైపోటెనస్ ఇవ్వడం లేదు. హైపోటెనస్ ఇవ్వలేదు కాబట్టి దీని వాల్యూ రావాలంటే ఈ రెండు వాల్యూస్ యొక్క స్క్వేర్ చేసి సమ్ చేసి స్క్వేర్ రూట్ చేస్తే మనకు 5K రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. రెండు ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏబీసీ, ఇంకోటి XYZ. రెండు ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. దానిలో ఒక యాంగిల్ ఏ, ఇంకో యాంగిల్ ఎక్స్. అవి రెండు కూడా అక్యూట్ యాంగిల్స్. అక్యూట్ అంటే 0 degrees కంటే ఎక్కువ ఉండాలి, 90 degrees కంటే తక్కువ ఉన్నాయి. సచ్ దట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అంటే అవి ఎట్లున్నాయి? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అవుతాయి. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని మనము ప్రూవ్ చేయాలి. ఇది కొంచెం మీకు సిమిలర్ ట్రయాంగిల్స్కి టచ్ ఉంటే తప్ప ఈ ప్రాబ్లం మీకు చేరాదు. కాబట్టి సిమిలర్ ట్రయాంగిల్స్ మనం జూలైలోనే నేర్చుకున్నాం కాబట్టి ముందే నేర్చుకుంటేనే ఈ ప్రాబ్లం మీకు ఈజీగా సాధించవచ్చు. లేకుంటే ఈ ప్రాబ్లం సాధించడంలో చాలా కష్టం అవుతుంది. ఇక్కడ రెండు ట్రయాంగిల్ను తీసుకోవడం జరిగింది. ఇక్కడ యాంగిల్ ఏ అనుకుందాం, ఇక్కడ యాంగిల్ ఎక్స్ అనుకుందాం. ఓకే, చూసినప్పుడు మనకు ఏమి ఇవ్వడం జరిగింది? ఎక్స్ ఏబిసి, ఈ బి ఇది సి అనుకోండి, ఇది XYZ అనుకోండి. ఓకే, రెండు ట్రయాంగిల్ తీసుకుందాం. ఇప్పుడు గివెన్ ట్రయాంగిల్స్ మనకి ఏమి ఇవ్వడం జరిగింది? ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ XYZ ఇవ్వడం జరిగింది. కాబట్టి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏమో ఇవ్వడం జరిగింది? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని ఇవ్వడం జరిగింది. కాస్ ఏ అంటే ఏంటిది? కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏమున్నది ఇలా? కాస్ ఏ పరంగా అడ్జసెంట్ సైడ్ అంటే ఇది. కాబట్టి ఏం రాయొచ్చు? ఏబీ బై ఆపోజిట్ సైడ్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఏసీ. ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ను చూసినప్పుడు దీని యొక్క అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? XY బై దీని హైపోటెనస్ ఏమున్నది? XZ ఇవ్వడం జరిగింది. దీని వాల్యూస్ ఏం రాసుకోండి? K అని వాల్యూ రాసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ రెండు రేషియోస్ తీసుకుందాం. బీసీ బై YZ. బీసీ బై వై. బీసీ అంటే పైథాగరస్ థీరం ప్రకారం ఏం రాయొచ్చు? అండర్ రూట్ బీసీ పరంగా మనము ఏం రాయొచ్చు? అండర్ రూట్ బీసీ పరంగా ఏం రాసుకోవచ్చు? అండర్ రూట్ ఏసీ మైనస్ ఏబి, ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ అని రాయొచ్చు. అదే రకంగా వైజెడ్ అంటే ఏంటిది? XZ అండర్ రూట్ XZ హోల్ స్క్వేర్ మైనస్ XY హోల్ స్క్వేర్. ఈ వాల్యూస్ని చూసుకుందాం ఒకసారి. ఏబి ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు? ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు K అయినప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు మనము
కే ఆఫ్ ఏసీ అని రాయొచ్చు. అదే రకంగా ఎక్స్వై బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు కే అయినప్పుడు ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు కే ఆఫ్ ఎక్స్జెడ్ అని రాసుకోవచ్చు. అంటే ఏబి ఉన్న దగ్గర కే ఆఫ్ కే ఏసీ, ఎక్స్వై దగ్గర కే ఆఫ్ ఎక్స్జెడ్ అని రాయడం జరుగుతుంది. చూద్దాం ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది మీకు చూడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఏమి ఇవ్వడం జరిగింది, అండర్ రూట్ ఏసీకి ఏసీ వాల్యూ ఉంచుకోండి, ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ దగ్గర ఏం రాసుకోవచ్చు, కే ఆఫ్ ఏసీ స్క్వేర్, కే ఆఫ్ కే ఏసీ హోల్ స్క్వేర్, కేఏసీ హోల్ స్క్వేర్. అదే రకంగా ఇక్కడ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వైకి ఏం రాసుకోవచ్చు, కే ఆఫ్ ఎక్స్ జెడ్, కే ఆఫ్ ఎక్స్ జెడ్ హోల్ స్క్వేర్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ కామన్ ఏమొస్తుంది మీద, కామన్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కే స్క్వేర్ అని రావడం జరిగింది. కింద రెండిట్ల కామన్ ఉంది, ఎక్స్ జెడ్ కామన్ ఉంది కాబట్టి ఎక్స్ జెడ్ స్క్వేర్ 1 మైనస్ కే స్క్వేర్ రావడం జరిగింది. ఈ 1 మైనస్ కే స్క్వేర్ కే స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏసీ స్క్వేర్ బై ఎక్స్ జెడ్ స్క్వేర్ మిగిలింది. ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఏసీ బై ఎక్స్ జెడ్. ఓకే, ఇప్పుడు మనకు ఏ రేషియోస్ రావడం జరిగింది, బీసీ బై వైజెడ్ అండ్ ఇది ఈక్వల్ ఏమిది, ఏసీ బై ఎక్స్జెడ్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు రేషియోస్ను పరిశీలించినప్పుడు మనము ఏం రాయొచ్చు, ఏబి బై ఏసీ ఎక్స్వై బై ఎక్స్జెడ్ను పరిశీలించినప్పుడు ఏబి బై ఎక్స్వై, ఈ ఏసీ అనేది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే ఏసీ బై ఎక్స్జెడ్ రావడం జరిగింది. అంటే ఏసీ బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇది రెండింటి సమానం ఉన్నాయి. బీసీ బై వైజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ ఉన్నది, ఏసీ బై ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఎక్స్వై ఉంది. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, ఏబి బై ఎక్స్వై అని రాయవచ్చు. ఈ మూడు రేషియోస్ను మనము చూసినప్పుడు మనము ఈ సిమిలర్ ట్రయాంగిల్కి సంబంధించిన ఒక రూలు గుర్తు రావడం జరుగుతుంది. ఏ అయితే సైడ్ క్రైటీరియా ప్రకారం సైడ్స్ అన్నీ కూడా సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ సేమ్ ఉన్నప్పుడు దాటి యొక్క ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయని మనకు సిమిలర్ ట్రయాంగిల్లో నేర్చుకోవడం జరిగింది. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి, ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్లు రెండు కూడా మనకు సిమిలర్గా ఉన్నాయి. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని రాయడం జరిగింది. 7th ప్రాబ్లం చూసినప్పుడు కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8 ఇచ్చిండు. దానికి 1 ప్లస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా వాల్యూను మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఇలా చేద్దాం, ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము తప్పకుండా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను తీసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్న తర్వాత మనకు ఏమి ఇవ్వడం జరిగింది, కాట్ థీటా ఇవ్వడం జరిగింది. కాట్ థీటా అంటే థీటా వాల్యూ ఇక్కడ 90 డిగ్రీస్ తీసుకోండి, థీటా వాల్యూ ఇక్కడ తీసుకోండి. ఇది బి, ఇది ఏ, ఇది సిగా వర్టెక్స్ని మనము గుర్తించండి, పాయింట్అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు ఏమి ఇవ్వడం జరిగింది, కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8 ఇవ్వడం జరిగింది. 7 అంటే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఇప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏంటిది, ఈ థీటాకి అడ్జసెంట్ సైడ్ ఏంటి, ఇది 7, అదే ఆపోజిట్ సైడ్ ఏంటి 8. కాబట్టి దీన్ని 8K అని, ఇది 7K అని మనము అనుకోండి. ఇప్పుడు మనకి ఏం కావాలి,
హైపోటెనస్ మనకు కావాలి. కాబట్టి బై యూజింగ్ పైథాగరస్ థీరం పైథాగరస్ థీరంని యూజ్ చేసినప్పుడు దీని వాల్యూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు రావాలంటే అండర్ రూట్ 8k² ప్లస్ 7k² మనము స్క్వేర్ చేయాలి. ఇక్కడ 64k² ప్లస్ 49k² రావడం జరుగుతుంది. కాబట్టి దీని వాల్యూ 64 ప్లస్ 49 యాడ్ చేస్తే 311. కాబట్టి 113k² రావడం జరిగింది. దీని వాల్యూ అండర్ రూట్ 113kగా రావడం జరిగింది. అంటే హైపోటెనస్ యొక్క వాల్యూ అండర్ రూట్ 113kగా మనం రావడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లంను ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూసినప్పుడు 1 ప్లస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా తీసుకున్నప్పుడు, అదే రకంగా 1 ప్లస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా తీసుకున్నప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 1 ప్లస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటాని మల్టిప్లై చేసినప్పుడు ఏ ఒక సూత్రం మనకు జ్ఞాపకం రావడం జరిగింది. ఏంది ఆ సూత్రం? ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి. సూత్రం ప్రకారం ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ప్రిన్సిపల్ ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ దగ్గర 1 ఉంది, బి దగ్గర సైన్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే మనకి ఏం రావడం జరిగింది? 1 ప్లస్ బి స్క్వేర్ అంటే ఏం రావడం జరిగింది? బి స్క్వేర్ దగ్గర ఏమన్నా సైన్ ఉంది కాబట్టి మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రావచ్చు. అదే రకంగా 1 మైనస్ సేమ్ కాస్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని మనం రాయడం జరిగింది. ఇక్కడ మనకు సైన్ థీటా వాల్యూస్ ఏం రాయొచ్చు? చూడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనము అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అపోజిట్ సైడ్ ఏమిటి? 1 మైనస్ అపోజిట్ సైడ్ అంటే ఏంటి? 8k బై రూట్ 113k హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అదే రకంగా 1 మైనస్ ఇక్కడ కాస్ థీటా అంటే ఏంటి? కాస్ థీటా వాల్యూ ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటిది? 7k బై అండర్ రూట్ 113k హోల్ స్క్వేర్ రాయడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకి ఏమున్నాయి? స్క్వేర్ చేయాలి. ఈ న్యూమరేటర్ని డినామినేటర్ని స్క్వేర్ చేయాలి. చూడండి, 1 మైనస్ 8k 8 స్క్వేర్ అంటే 64k² బై అండర్ రూట్. చూడండి, అండర్ రూట్ హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ దీనికి హోల్ స్క్వేర్ చేసినప్పుడు దీని వాల్యూ 113. రూట్ అనేది క్యాన్సల్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు? 113 అని రాయొచ్చు. అదే రకంగా సేమ్ ఇక్కడ 7 స్క్వేర్ అంటే 49/113ని రాయడం జరిగింది. ఇక్కడ సింప్లిఫై చేసినప్పుడు ఈ k స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఏం రావడం జరిగింది? 1/1 64/113 బై 1/1 49/113 రావడం జరిగింది. చూడండి, ఇక్కడ న్యూమరేటర్స్ 1 ఉన్నది, ఇక్కడ డినామినేటర్ 1 ఉన్నది, ఇక్కడ డినామినేటర్ 113 ఉన్నది. కాబట్టి డినామినేటర్ సేమ్ చేసి లైక్ ఫ్రాక్షన్ చేస్తే మనకు చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు. కాబట్టి చూడండి, ఇక్కడ మనము డినామినేటర్ సేమ్ చేసుకుందాం. ఇక్కడ 113/113 మైనస్ 64/113 బై 113/113 49/113. ఇక్కడ చూసినప్పుడు ఈ లైక్ ఫ్రాక్షన్స్ రాయడం జరిగింది. 113ని 1/1ని 113గా రాయడం జరిగింది. ఇక్కడ మనము రాస్తే 113 వాల్యూ 113 మైనస్ 64/113
113 బై 113 మైనస్ 49 బై 113. ఈ 113 క్యాన్సల్ కావడం జరిగింది. చూడండి, ఇప్పుడు 113 నుండి 64ను సబ్ట్రాక్ట్ చేద్దాం. 113 నుండి 64 113 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు 49. దీని వాల్యూ 49 రావడం జరిగింది. ఇక్కడ అదే రకంగా 113 నుండి 49ను సబ్ట్రాక్ట్ చేస్తే 64 రావడం జరిగింది. దీని యొక్క వాల్యూ ఇట్లా 49/64 రావడం జరిగింది. ఓకే, దీంట్లో మనకు ఏమున్నది, ఫ్రాక్షన్స్ యొక్క సబ్ట్రాక్షన్ వస్తే చాలా సింపుల్గా మనము ఈ ప్రాబ్లం ఈజీగా సక్సెస్ఫుల్గా సాధించవచ్చు. అదే రకంగా మనకు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఒకసారి సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఏముంది, 1 + sin θ 1 + sin θ బై cos θ. sin θ వాల్యూ ఏమున్నది, 1 + sin θ అంటే ఏం రాయొచ్చు, sin θ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఏమున్నది, 8k బై √113k బై cos θ వాల్యూ ఏమున్నది, cos θ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే ఏంటి, 7k బై √113k. ఈ కేలు క్యాన్సల్ కావడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ √113 బై √113 ప్లస్ 8/113 రాయడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ 1/√113 రాయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్స్ అయినాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, 8 + √113/113 బై 7/√113. ఈ 113 క్యాన్సల్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ 8 + √113/7 దీని యొక్క ఆన్సర్ రాయడం జరుగుతుంది. ఓకే, చాలా సింపుల్గా మీకు ఫ్రాక్షన్కి సంబంధించిన వాల్యూస్, ఫ్రాక్షన్కి సంబంధించిన అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ వస్తే ఈ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా సాధించవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా ఒక ట్రైదిస్కి సంబంధించిన ఒక ప్రాబ్లం చూద్దాం. ట్రైదిస్కి సంబంధించిన ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దాంట్లో రైట్ యాంగిల్ ఎట్ సి అని ఇవ్వడం జరిగింది. అనే సి వద్ద ఒక రైట్ యాంగిల్ ఇవ్వడం జరిగింది. చూద్దాం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీద్దాం. ఇప్పుడు దాన్ని సి వద్ద రైట్ యాంగిల్ ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక ఏ, ఇక్కడ బి అని పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు యాంగిల్స్ సపరేట్ డైరెక్ట్ ఇవ్వలే. బీసీని ఏసీని కలిపితే 23 సెంటీమీటర్స్ అవుతుంది. బీసీ నుండి సిఏను సబ్ట్రాక్ట్ చేస్తే 7 సెంటీమీటర్ వస్తుంది అని చెప్పి మనకు ఇండైరెక్ట్గా దాని వాల్యూస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటి వాల్యూస్ని మనము ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇవ్వడం జరిగింది, 23 సెంటీమీటర్స్. అదే రకంగా బీసీ మైనస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇవ్వడం జరిగింది, 7 సెంటీమీటర్స్. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేసేటప్పుడు +1 -1 క్యాన్సల్ అవుతుంది కాబట్టి 2BC ఈజ్ ఈక్వల్ టు 30 కావడం జరుగుతుంది. 30 సెంటీమీటర్స్. ఇప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీన్ని 2 తోటి దీన్ని 2 తోటి చేయండి. ఇక్కడ ఏమవుతుంది, 2BC ఈజ్ ఈక్వల్ టు 30. కాబట్టి 2 క్యాన్సిల్ చేసుకుంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు 15 రావడం జరుగుతుంది. కాబట్టి బీసీ వాల్యూ ఎంత రావడం జరిగింది, మనకు 15 రావడం జరిగింది. బీసీ వాల్యూ 15 సెంటీమీటర్స్ రావడం జరిగింది. అదే రకంగా మనకు ఏసీ వాల్యూ కావాలంటే దేంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం.
సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం, ఒకటి తీసుకుందాం. బీసీ వాల్యూ అయితే వచ్చింది. ఇప్పుడు బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ టు 23 అయినప్పుడు బీసీ వాల్యూ 15 అని రావడం జరిగింది. సిఏ ఈజ్ ఈక్వల్ టు 23. ఇప్పుడు 15కి సిఏ ప్లేస్లో ఎంత ఉంచితే 23 రావడం జరుగుతుంది చెప్పండి. 15కి ఎంత కలిపితే 23 వస్తుంది? దీనికి అంతే కదా, 15కి ఎంత కలిపితే 23 వస్తుంది. 15కి ఎంత 8 కలిపితే 23 వస్తుంది. కాబట్టి సిఏ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. 8 సెంటీమీటర్స్. 8 సెంటీమీటర్. ఓకే, ఇక్కడ 8 సెంటీమీటర్స్ రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ సిఏ వచ్చింది, ఏబి వచ్చింది. మళ్ళీ ఇంకో సైడ్ ఏంటి? హైపోటెనస్. ఇంకో సైడు, ఈ సైడ్ హైపోటెనస్ వాల్యూ లెంత్ ఎంత చూద్దాం. హైపోటెనస్ లెంత్ కావాలంటే మనకు పైథాగరస్ థీరం తప్పకుండా రావాలి. బై యూజింగ్ పైథాగరస్ థీరం. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు? ఏబి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 8 స్క్వేర్ అంటే 64. కాబట్టి ఎంత వస్తుంది? 9 ప్లస్ 8 289 రావడం జరుగుతుంది. 289 వాల్యూ ఎంత? 17. ఎంత? 17 సెంటీమీటర్స్. దీని యొక్క వాల్యూ 17 సెంటీమీటర్స్. సార్ ప్రతిసారి ఈ రేషియోస్ని కేతో సూచించారు కదా, మరి ఇక్కడ ఎందుకు సూచించలేదంటే మనకు రేషియో ఇయ్యలే వాళ్ళు. మనకు రేషియో ఇయ్యలే కాబట్టి కే వాల్యూ మనం అనుకోలేదు. కాబట్టి దీని నుండి మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెనస్. కాబట్టి ఆపోజిట్ సైడ్ ఏమున్నది దీనికి? యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ 15 సెంటీమీటర్స్ బై హైపోటెనస్ 17 సెంటీమీటర్స్. కాబట్టి 15/17 దీనికి రావడం జరిగింది. ఓకే, అదే రకంగా ట్యాన్ బి చూద్దాం. ట్యాన్ బి చూసినప్పుడు ట్యాన్ బి వాల్యూ ఏం రాసుకోవచ్చు? ట్యాన్ బికి అపోజిట్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ బి బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ బి. చూద్దాం, ఇక్కడ అపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ బి. చూడండి, అపోజిట్ సైడ్ ఏమున్నది? యాంగిల్ బికి 8 సెంటీమీటర్స్ బై అడ్జసెంట్ సైడ్ ఏముంటుంది? 15 సెంటీమీటర్స్. కాబట్టి 8/15. దీని యొక్క వాల్యూ ఎంత? ఈ రేషియో ఎంత? 8/15 రావడం జరిగింది. ఇప్పుడు 8th ప్రాబ్లం చూద్దాం. ఎక్సర్సైజ్లో 8th ప్రాబ్లంను చూద్దాం. ఇక్కడ మనము చూడండి, సైన్ ఏ కాసి సైన్ సి, కాసి మైనస్ సైన్ ఏ సైన్ సి ప్రిన్సిపల్స్ మనకు దీని యొక్క వాల్యూస్ మనము కనుగొనాలి. కనుగొందాం. చూద్దాం. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. దీని యొక్క రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏం కావాలి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి. రైట్ యాంగిల్ అనేది ఒక బి దగ్గర ఉందట. ఇది ఏ అనుకోండి, ఇది సి అనుకోండి. ఒకటి సి అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3 ఇచ్చాడు. ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3/1 అని పెట్టుకోండి. కింద డినామినేటర్ ఏం లేదు కాబట్టి /1 అని చేయండి. ట్యాన్ √3 అనేది ఏంటి? ఆపోజిట్ సైడ్. ఇదేంటిది? అపోజిట్ సైడ్. ఇదేంటిది? అడ్జసెంట్ సైడ్. దీనికి అపోజిట్ సైడ్, ఏకి అపోజిట్ సైడ్ ఏంటిది? దీనికి రూట్కు √3. అడ్జసెంట్ సైడ్ ఏంటి? √3కి. ఆపోజిట్ సైడ్ 1కి. మనకు ఏం కావాలి? హైపోటెనస్ కావాలి. దీని నుండి మనకి ఏం కావాలి?
హైపోటెనస్. హైపోటెనస్ కావాలంటే పైథాగరస్ థీరం కావాలి. బై యూజింగ్ పైథాగరస్ థీరం. చూడండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. చూడండి, √3కి హోల్ స్క్వేర్కు క్యాన్సిల్ అవుతుంది. √3కి హోల్ స్క్వేర్ పెడితే 3 అవుతుంది. √3కి హోల్ స్క్వేర్ పెడితే 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ 3k² ప్లస్ 1 స్క్వేర్. ఇక్కడ 4k² రావడం జరుగుతుంది. 4k వాల్యూ 2k, దాని యొక్క హైపోటెనస్ 2k అని రావడం జరుగుతుంది. ఓకే, దీని నుండి మనము ఈ రెండు సమస్యలను సాధిద్దాం. ఫస్ట్ వన్ sin A cos C ప్లస్ cos A sin C. చూడండి, sin A అంటే ఏంటిది? sin A పరంగా అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అపోజిట్ సైడ్ ఏంటిది? √3k, హైపోటెనస్ 2k ఇంటూ cos C పరంగా చూసినప్పుడు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ √3k బై cos θ చూసినప్పుడు అడ్జసెంట్ సైడ్ బై దీని యొక్క cos C అడ్జసెంట్ సైడ్ √3, దీని యొక్క హైపోటెనస్ ఏముంది? 2k ప్లస్ cos A పరంగా చూసినప్పుడు cos Aకి అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? 1k, ఓన్లీ k బై హైపోటెనస్ 2k. అదే రకంగా sin C పరంగా చూసినప్పుడు అపోజిట్ సైడ్ ఏమున్నది? 1k బై హైపోటెనస్ ఏముంది? 2 ఉన్నది. ఓకే, ఈ కేలు అన్నీ క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఇక్కడ √3 ఇంటూ √3 వాల్యూ 3. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, √3ని √3తో మల్టిప్లై చేసినప్పుడు 3 అవుతుంది. కాబట్టి దీని వాల్యూ 3, దీని వాల్యూ 4, 1/4. ఇక్కడ డైరెక్ట్ డినామినేటర్స్ 4 ఉన్నాయి కాబట్టి ఇది లైక్ ఫ్రాక్షన్స్, కాబట్టి 4/4 ఈజ్ ఈక్వల్ టు దీని వాల్యూ 1 రావడం జరిగింది. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. cos C మైనస్ sin A sin C. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. cos A అంటే ఇక్కడ నుంచి చూడండి, ఈ యాంగిల్ పరంగా చూడండి. cos Aకి అడ్జసెంట్ సైడ్ k/2k. మరి cos C పరంగా చూడండి. cos C పరంగా చూసినప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏంటిది? √3k/2k. √3k/2k మైనస్ sin A పరంగా చూడండి. sin అపోజిట్ సైడ్ ఏమున్నది? √3k/2k. sin C అన్నప్పుడు దీనికి అపోజిట్ 1k/2k. చూడండి, ఇక్కడ కేలు క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఏమవుతుంది? √3/2, √3/4, 1 ఇంటూ √3, 2 ఇంటూ 2, 4 మైనస్ √3/4 ఈజ్ ఈక్వల్ టు √3/4 వాల్యూ 0. దీని వాల్యూ 0 రావడం జరిగింది. కాబట్టి మీరు సమస్యలను సాధించినప్పుడు ఇక్కడ చాలా టెక్నికల్గా మనకు ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇక్కడనే cos C ఉంది. cos A అన్నప్పుడు ఈ యాంగిల్ ప్రకారం చూసుకోండి. ఈ యాంగిల్ ప్రకారంగా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఓకే, అదే రకంగా cos C అన్నప్పుడు చూడండి, దీని పరంగా అడ్జసెంట్ సైడ్ √3k బై 2k. ఇట్లా తీసుకోవడం వల్ల మీకు యాంగిల్స్ చూసుకొని దానికి అపోజిట్ సైడ్ ఏంటిది, అడ్జసెంట్ సైడ్ ఏంటిదో మీకు పర్ఫెక్ట్గా ఐడియా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా సులభంగా మనం సాధించవచ్చు. మీరు చాలా బాగా అర్థమైందని చెప్పి నేను భావిస్తున్నాను. ఫస్ట్ యాంగిల్ను చూసుకొని దానికి అపోజిట్ సైడ్ ఏంటిది, అడ్జసెంట్ సైడ్ ఏంటిదో మీరు పర్ఫెక్ట్గా రికగ్నైజ్ చేస్తే
ఈ సమస్యలను చాలా సులభంగా సాధించవచ్చు. అదే రకంగా పైథాగరస్ థీరం ప్రకారం స్క్వేర్స్, రూట్స్ చాలా చక్కగా వస్తే మీరు ఈ సమస్యలను ఈజీగా సాధించవచ్చు. ఓకే.